తను ఎంతగానో ఇనుప సంకెళ్ళ చేత బాధించబడ్డాడు, నొప్పించబడ్డాడు. అయినప్పటికీ కూడా దేవుడు తనను విడిచిపెట్టలేదు అని యోసేపును బట్టి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఈ దినమున దేవుడు నిన్ను చూసి ఏమని సాక్ష్యం ఇస్తాడు? ఈ దినమున దేవుడు నిన్ను చూసి సంతోషిస్తాడా? ఆ పాపాన్ని నీవు అసహ్యించుకుంటే చూడాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆ పాపాన్ని నీవు అసహ్యించుకుంటున్నావా? ప్రేమిస్తున్నావా? చాలా మంది చెప్తారు, దేవుడు అంటే నాకు చాలా భయం ఉందండి అంటాం. కానీ చాలాసార్లు మనం గ్రహించింది ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును విసర్జించుటయే. చెడుని ఇంకా నీవు ఇష్టపడుతూనే ఉన్నావు. కానీ నీవంటున్నావు దేవుడంటే నాకు చాలా భయముంది అంటున్నావు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలమని తెలుస్తుంది. కానీ అజ్ఞానం లేనటువంటి మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం. వ్యర్థమైనటువంటి స్థలాలకు మనం వెళ్తూ ఉంటాము. చూడకూడని దృశ్యాలు చూస్తూ ఉంటాము. చెప్పకూడనటువంటి మాటలు చెప్తూ ఉంటాం. అరే! ఒక ఇంటిని కట్టడానికి ఎంతగా ఒక వ్యక్తి ప్రయాసపడతాడో, ఆ ఇంటిని కూలగొట్టడానికి మన నాలుక కూడా అంతే ప్రయాసపడుతుందంట. అంటే